102 అనే జియోని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ముందు 151 జియో అనేది ఉండేదన్నమాట. అసలు 151 జియో ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్తాను. 2019లో జరిగినటువంటి మెడికల్ అడ్మిషన్స్లో అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు వాళ్ళకి మెరిటోరియస్ ర్యాంక్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ కేటగిరీలోనే సీట్లు ఇచ్చినప్పుడు ఆ విధంగా ఇవ్వటం అన్యాయం అని చెప్పేసి మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి వెళ్ళినప్పుడు అందులో నేను కూడా ఒక మెంబర్ని, కోర్టు నియమించినటువంటి మెంబర్ని ఎక్స్పర్ట్ కమిటీలో మమ్మల్ని వెరిఫై చేయమని చెప్పింది అనమాట. హైకోర్టులో యూనివర్సిటీ జరిగినటువంటి ఏ విధంగా అడ్మిషన్ జరిగినాయో వాటిని వెరిఫై చేయమని చెప్తే వాటిలో జరిగినటువంటి లోపాలన్నీ మేము రాసిచ్చినప్పుడు ఏమైందంటే కోర్టు ఏమని చెప్పిందంటే ఇవి పారదర్శకంగా ఉండట్లేదు అడ్మిషన్స్, కాబట్టి ఇక నుండి అడ్మిషన్స్ పారదర్శకంగా నిర్వహించాలంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ నేయండి. మరొకటి అందులో ఎవరెవరు ఉండాలో చెప్పింది. 2 సీనియర్ ఐఏఎస్ అధికారులు 2 ఉండాలి, 2 సీనియర్ అకాడమిషియన్స్ 2 ఉండాలి, సీనియర్ అడ్వకేట్స్ 2 ఉండాలని చెప్పేసి చెప్పారనమాట. ఆ ప్రకారం 2020లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, సతీష్ చంద్ర గారు ఐఏఎస్, తర్వాత కెఎస్ జవహర్ రెడ్డి గారు ఐఏఎస్, తర్వాత ఐవి రావు గారు మాజీ వైస్ ఛాన్సలర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ, తర్వాత ప్రొఫెసర్ కె శివశంకర్ రావు గారు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, ఆ తర్వాత గంటా రామారావు గారు సీనియర్ అడ్వకేటు, తర్వాత ఏ సత్యప్రసాద్ గారు సీనియర్ అడ్వకేటు. ఈ 6 సభ్యులతోటి ఒక కమిటీ వేసింది. ఈ 6 సభ్యులు కొన్ని సూచనలు చేశారనమాట. అంటే ట్రాన్స్పరెంట్గా జరగాలంటే ఏ విధంగా నిర్వహించాలో చేశారు. ఆ ప్రకారం వాళ్ళు చేసినటువంటి సూచనల ప్రకారం 151 జియో అనేది వచ్చింది 2020లో. ఈ 2020 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ 151 జియో ఇంప్లిమెంట్ చేయటం వల్ల మేము నష్టపోయాము అన్న విద్యార్థి ఒక్కడూ లేరు. అది జనరల్ కేటగిరీ కానివ్వండి, రిజర్వేషన్ కేటగిరీ నుండి కానివ్వండి, మేము ఆ జియోని ఇంప్లిమెంట్ చేస్తే మేము నష్టపోతున్నాము అని చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఒక్కడూ లేరు. అటువంటి ఆ విధంగా సవ్యంగా జరుగుతున్నటువంటి అడ్మిషన్స్లో ఈరోజు సడన్గా ఎవరు అడగకుండా, ఎవరు డిమాండ్ చేయకుండా 102 జియో అనేది తీసుకొచ్చింది. ఏదైతే ఆల్ ఆప్షన్స్ పెట్టబోతే నష్టం జరుగుతుందని చెప్పేసి అప్పుడు ఆ ఎక్స్పర్ట్స్ వాళ్ళు గమనించి పెట్టిన దాన్ని అది తీసేసింది. దాని కీలకమైనది ఏంటంటే ఆల్ ఆప్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. దాన్ని తొలగించేసి మీకు నచ్చిన ఆప్షన్స్ పెట్టుకోండి అని చెప్పేసి పెట్టిందనమాట. ఆ విధంగా ఏమవుతుందంటే ఈ విద్యార్థులకి తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు. చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే తప్పు చేస్తే నష్టపోవచ్చు కదని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ చేసేది ఏంటంటే తప్పు చేసిన విద్యార్థి నష్టపోయేది వేరే ఒక విద్యార్థి తప్పు చేస్తాడు, నష్టపోయే విద్యార్థి వేరుగా ఉంటాడు. కాబట్టి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఆ తప్పు చేస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే అది కంపల్సరీ చేయాలి. మెయిన్గా ఏంటంటే మొదటి రౌండ్కి ఆల్ ఆప్షన్స్ కంపల్సరీ చేస్తే ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. తర్వాత సెకండ్, థర్డ్ రౌండ్స్ నుంచి వాళ్ళ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడం కానీ